తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు వద్ద జాతీయ రహదారికి సమీపంలో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన చెట్లను ఈ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో భారీగా చెట్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలు కొంత దూరం వ్యాపించడంతో దట్టంగా పొగ కమ్ముకుంది. రాజమండ్రి రాజానగరానికి చెందిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, రహదారికి సమీపంలో దివాన్ చెరువు దగ్గర ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లో సంభవించింది. చుట్టుపక్కల జాతీయ రహదారికి రెండు వైపులా కలిపి దాదాపు 1200 ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. అతి పెద్దది, చాలా విశాలంగా ఉంటుంది. ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందో తెలియదు కానీ చెట్లు అయితే కాలడం ప్రారంభించాయి. అది కాస్త పెరుగుతూ వస్తుంది. దాంతో చెట్లు తగలబడిపోతున్నాయి. దీంతో వెంటనే అటు రాజానగరం, ఇటు రాజమండ్రికి సంబంధించిన ఫైర్ ఇంజిన్ ఇప్పటికే మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తం ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అయితే వ్యాపించింది. ఆ జాతీయ రహదారికి దాదాపు దగ్గరలోనే, సమీపంలోనే ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. రిజర్వ్ ఫారెస్ట్ లోపల ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదానికి సంబంధించిన కారణాలు అయితే ఇంతవరకు స్పష్టం కాలేదు. ప్రస్తుతం అయితే ఫైర్ ఫైటింగ్ టీంలు కూడా వెంటనే పంటలు అదుపు చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే ఆ చెట్లన్నీ భారీగా దట్టంగా ఉండటం, అది పక్కనే ఉండటం, చాలా పెద్ద ఎత్తున ఉండటంతో భారీగా పడిపోయే ప్రమాదం ఉందని భావించి ఈ పెద్ద ఎత్తున మంటలార్పే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ప్రస్తుతానికైతే ఈ చెట్లు మినహా మిగతా ప్రమాదం సంబంధించలేదు. చెట్లు అయితే భారీగా తగలబడుతున్నాయి. మంటలు అదుపు చేయడానికి అయితే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు. అనుశ్రీ, చూస్తున్నాం చాలా దట్టమైన పొగ అలుముకున్న పరిస్థితి కనిపిస్తోంది. మిట్ట మధ్యాహ్నం ఈ అగ్ని ప్రమాదం ఎట్లా సంభవించి ఉండొచ్చు? మరి దీన్ని అదుపులోకి తీసుకురావడానికి ఆల్రెడీ ఫైర్ ఇంజిన్లు పనిచేస్తున్నాయని చెప్తున్నారు. ఏమైనా అదుపులోకి వచ్చిన పరిస్థితి ఉందా ముందు నుంచి పోల్చుకుంటే? ప్రమాదానికి సంబంధించిన కారణాలు అయితే తెలియదు. అడవిలో పొల్లలు ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళ, లేకపోతే వేరే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయం అయితే స్పష్టం కాలేదు. దాని గురించి పోలీసులు ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం. ఈ ప్రాంతంలో సాధారణంగా బయట వాళ్ళు ఎవరో చొరపట్టడానికి అయితే అవకాశం కూడా లేదు. ప్రమాదానికి కారణాలు అయితే స్పష్టం కాలేదు. పంటలు అదుపులోకి తీసుకురావడానికి అయితే భారీగా ప్రయత్నిస్తారు. మరి కొద్దిసేపట్లో అదుపులోకి వస్తాయని అయితే చెప్తున్నారు. ఈ ప్రాంతంలో భారీగా మంటలు వ్యాపించడంతో దట్టంగా పొగ కూడా ఈ ప్రాంతంలో పైన అయితే అలుముతుంది. ప్రధానంగా జాతీయ రహదారి కావటం, పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్ళి వస్తుంటాయి ఈ ప్రాంతంలోని. అక్కడ ఇబ్బంది కలగకుండా ఉండడానికి, ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అయితే అధికారులు ఏర్పాట్లు చేశారు. రైట్, ఈ రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది హరీష్? రాజమండ్రి నుంచి రాజానగరం వరకు ఉన్న 15 కిలోమీటర్ల ప్రాంతంలో అప్ దివాన్ చెరువు వరకు రోడ్డుకి రెండు వైపులా కూడా దాదాపు 300 హెక్టార్లు ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. గతంలో కూడా చిరుతపులి వచ్చినప్పుడు కూడా భారీగా ఈ ప్రాంతంలో జల్లెడ వేయడం జరిగింది. అయితే ఇంత పెద్ద ఫారెస్ట్ ఉండటం వల్ల దాన్ని కూడా పట్టుకోలేని పరిస్థితి. గుబురైన చెట్లు ఈ ప్రాంతంలో చాలా భారీగా ఉంటాయి. దాదాపు దివాన్ చెరువు వరకు ఉన్న 1200 ఎకరాల్లో ఈ రిజర్వ్ ఫారెస్ట్ విస్తరించింది. మంటలు ఎలా ప్రారంభమైతే ఇంతవరకు స్పష్టం కాలేదు. రిజర్వ్ ఫారెస్ట్ చెట్లు దగ్గరగా ఉంటాయి, చాలా గుబురుగా ఉంటాయి. దానివల్ల ఎక్కువ సంఖ్యలో చెట్లు కాలిపోయే ప్రమాదం ఉంది. ఈ అగ్ని ప్రమాద తీవ్రత ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి త్వరితగతిన కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.